ముందుగా కారప్పొళ్ళండి. నేను మీకు చెప్పినట్టుగా మా దగ్గర మెయిన్‌గా హెల్త్ రిలేటెడ్ కారప్పొళ్ళు ఎక్కువగా ఉంటాయని. అందులో ముఖ్యంగా ఏంటంటే కొండపిండాకు, మునగాకు, అవిసెల కారప్పొడి, వాము కారప్పొడి, సొంటి కారప్పొడి, నువ్వుల కారప్పొడి, తర్వాత కాకరకాయ కారప్పొడి ఇలా డిఫరెంట్‌గా హెల్త్ పరంగా ఉంటాయండి. రెగ్యులర్‌గా మధ్యస్థంగా ఉండేదేంటంటే కంది కారప్పొడి, తర్వాత కంది పొడి, తర్వాత పల్లీల కారప్పొడి, ధనియాల కారప్పొడి. రెగ్యులర్‌గా ఎవరి దగ్గరైనప్పుడు దొరికేదేంటంటే నల్ల కారం, వెల్లుల్లి, కరివేపాకు, ఇడ్లీ తర్వాత ఈ రకంగా దొరుకుతాయన్నమాట రెగ్యులర్‌గా. ప్రత్యేకంగా మా దగ్గర ఎక్కువగా ఏంటంటే ఇచ్చేసేది హెల్త్ కారప్పొడి అని చెప్పాను కదా! కొండపిండి ఆకు కారప్పొడి. ఈ కొండపిండి ఆకు కారప్పొడి మెయిన్‌గా కిడ్నీలకి మంచిదండి. కిడ్నీలకి వీటిలకి చాలా మంచిగా పనిచేస్తుంది కొండపిండి ఆకు కారప్పొడి. అలాగే మునగాకు కారప్పొడి. ఇది బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మేలుగా పనిచేస్తుంది. చక్కగా తినొచ్చు ఇది. తర్వాత ఇది అవిసెల కారప్పొడి. అవిసె గింజల కారప్పొడి. అవిసె గింజల కారప్పొడి ఏంటంటే ఇది గుండె, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, సార్ హార్ట్ ఎక్కి పనిచేస్తుందా ఏంటి అని.